తలలో ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవుడు మీరే. వెల్పలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎప్పటిలాగా తండ్రి ఈ దినం కూడా మీరే నీ బిడ్డలతో మాట్లాడండి. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించండి. కృంగిన ప్రతి వ్యక్తిని లేవనెత్తేది నీ మాట కనుక అతి శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాటలు అయ్యా నీ బిడ్డలు వినిపించబడు కనుక అంత మాత్రమే కాకుండా వాక్యం ద్వారా నీ బిడ్డలు బలపరచు. నీ నామాన్ని హెచ్చించులాగున కృప చూపించు. వాక్యం ద్వారా మీరే బహు స్పష్టముగా మాట మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందు దునశములతో నడిపించు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, అనేక సార్లు దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాలలో సమస్యల మార్గం గుండా వెళ్తూ ఉంటే చాలామంది చాలా ఆత్మీయ జీవితాలలో ఆత్మీయంగా ఉన్నవారి జీవితాల్లో ఏ రీతిగా ఉంటుంది అంటే, మరి దేవుని నమ్ముకున్నాం, మరి ఎందుకు మా జీవితంలో ఇటువంటి సమస్య అన్నది వారిలో ఒకవేళ ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అయితే దేవుని నమ్ముకొని వారు ఉంటారు. వీరి నుంచి వచ్చే మాటలు ఇంకా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే మీరు సర్వశక్తిమంతుడైన దేవుని మేము ఆరాధిస్తున్నాం అని చెప్తూ ఉంటారు కదా! మరి మీ జీవితంలో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అన్న మాటలు మనం వింటూ ఉంటాం ప్రేమైన వాళ్ళారా. అయితే దేవుడు నిజంగా ఈరోజు వారి బిడ్డలందరితో కూడా ఎంత బలమైన రీతిలో అంటే, అంత బలమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూద్దాం దేవుడు ఏ రీతిగా మాట్లాడాలని చూస్తున్నాడో మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం మధ్య నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయలేడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటి అంటే, మీ సంతోషాన్ని మీ యొద్ద నుంచి ఎవడు తీసివేయలేడు. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఎంతటి బలమైన ఓ వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఎందుకు ఎప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు అంటే, నిజంగా అదే అధ్యాయం ఒకవేళ పై వచనాలు మనం చదివితే అక్కడ రాయబడి ఉంటది. యేసుప్రభు శిష్యులతో మాట్లాడుతూ, లేకపోతే అక్కడున్న వారికి చెప్తూ ఏమంటాడంటే, అయ్యా మీరు దుఃఖింతురు గాని, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని, లోకం మిమ్మల్ని చూసి సంతోషిస్తది అన్న మాట కనబడడం ప్రారంభమవుతది ప్రేమైన వాళ్ళు. అంటే ఏం చెప్తున్నాడు యేసుప్రభు అంటే, అయ్యా లోకము మిమ్మల్ని మీరు ప్రలాపిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అంటే మీ సమస్య ఒక పీక్ లెవెల్‌కి వెళ్ళిపోయి ఉంటది. అది చూసి లోకం ఏం చేస్తదంట? సంతోషిస్తది. ఆ తరువాత దేవుడు మాట్లాడుతూ నిజంగా 22వ వచనాలకి వచ్చిన తర్వాత దేవుడన్నాడు, "అయ్యా మీ దుఃఖం సంతోషంగా మార్చడం కాదు. ఇప్పుడు చెప్తున్నాను మీరు ఇంతగా బాధపడ్డారు కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏమనంటే, మీ సంతోషం మీ ఇద్దరి నుంచి ఎవ్వడు దొంగిలించడు. ఎవ్వడు నిజంగా ప్రేమైన వాళ్ళరా తీసివేయలేడు అన్న మాట ఇక్కడ కనబడడం ప్రారంభిస్తది. హల్లెలూయా. అంటే దేవుడు కూడా ఏ రీతిగా అంటే మాటికి ఒకవేళ తన బిడ్డలు అవమానం గుండా, బాధ గుండా వెళ్ళడం దేవుడు అనుకున్నాడు. ఇక చాలు అనుకున్నాడేమో ప్రభు. ఇక చాలు అనుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, మీ సంతోషం ఎవడును మీ ఇద్దరి నుంచి తీసివేయరు. అంటే దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఇక ఎప్పుడు ఎవరు కూడా అంటే నిన్ను ఎవరైతే ఇబ్బందికి గురి చేస్తున్నారో, లేకపోతే నువ్వు ఏడ్చినప్పుడు నిన్ను చూసి నవ్వుతున్నారో, ఇక వీరందరి జీవితంలో ఏ రీతిగా చేయబోతున్నాడంట అంటే నీ సంతోషాన్ని అంటే వారు చెప్పే మాట నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని తీయలేదు. ఇంకా మాట మార్చి చెప్పాలి అంటే, ఇక వారి చేత కాదు ప్రేమైన వాళ్ళ. ఎందుకు అంటే, నీ సంతోషాన్ని నీ హృదయం నుంచి తీసివేయడానికి. ఎందుకంటే, అది దేవుడిచ్చే సంతోషం. నిజంగా అటువంటి గొప్ప సంతోషాన్ని దేవుడు నిజముగా ఇచ్చున్నాడా బైబిల్‌లో? మరి ఎటువంటి సంతోషం? అది తీసివేయడానికి వీలు లేనంతగా ఉందా అంటే, ఈరోజు వాక్య భాగాల్లోంచి
అటువంటి మాటలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుదాం ప్రియమైన వాళ్ళు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బునీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. హల్లెలూయా! ఇక్కడ చూస్తే ప్రియమైన వాళ్ళరా, మరియ జీవితాన్ని ఇక్కడ మనకు కనబడుతూ ఉంటది. ఒకవేళ 11వ వచనంలో కూడా చూస్తే మరియ అక్కడ ఏడుస్తున్నట్టుగా కనబడడం ప్రారంభిస్తది. ఆ తర్వాత ఒకవేళ చూస్తే ప్రియమైన వాళ్ళరా, 13వ వచనంలో కూడా ఆమె ఏడ్చినట్లుగా కనబడతది. ఇందాక మనం చదువుకున్న 15వ వచనం. అంటే ఇన్ని వచనాలు జరుగుతుండగా ఆమె జీవితంలో ఏ రీతిగా ఉంది అంటే ఏడుస్తూ ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమను. ఎందుకు అంటే ఆమె జీవితంలో ఎంత దుఃఖం ఉన్నది అన్నది నేను మీకు చెప్పాలని ఆశపడతాను. అంటే ఆ రీతిగా భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తూ ఉంది అంటే ఏదైతే తన జీవితంలో దేవుడు ఆధారమై ఉంటున్నాడో ఆ దేవుడు ఇక లేడు. ఇక ప్రజలు ఒకవేళ నాకు అనిపిస్తది ఆ సిలువ సందర్భంలో యేసు ప్రభుతో కూడా ఆ స్త్రీలు కూడా ఆయన వెంబడించినట్లుగా సిలువ వేయబడినప్పుడు కూడా సిలువ దగ్గర అని రాయబడి ఉంటది. 3 మాటలు మనం చూడొచ్చు కదా ప్రేమన వారా. ఇదిగో అమ్మా నీ కుమారుడు. అక్కడ ఎవరున్నారు? కొందరు స్త్రీలు ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితి కూడా ఆమె చూసి ఉంటది. లేకపోతే యేసు ప్రభువును వాళ్ళు తూలనాడినప్పుడు నిజంగా ఆమె జీవితంలో ఎంత బాధ, దుఃఖం కలిగి ఉంటది. అదే అన్‌బేరబుల్ అంటే అంతకంటే అన్‌బేరబుల్‌గా ఇప్పుడు ఆయన శరీరము కూడా కనబడకపోయే కొద్దీ ఆమె జీవితంలో ప్రవీణ వలన ఏ రీతిగా ఉంది అంటే ఇంకా కృంగిపోయిన స్థితి. అందుకే నేను చెప్పాను 3 వచనాలు 11, 13, 15 ప్రతి చోట కూడా ఆమె ఏడుస్తూనే కనపడతా ఉంది ప్రేమల వల్ల. అంటే ఎంత దుఃఖము ఆమె జీవితంలో ఉందో ఇక్కడ మనకు కనపడతది. మరి ఇంత దుఃఖాన్ని దేవుడు ఎంత ఈజీగా ప్రేమల వల్ల సంతోషంగా మార్చాడు అంటే ఇందాక మనం చూసాం కదా 16 వచనంలో యేసుప్రభు ఆమెతో మాట్లాడినట్లుగా చూస్తాం. ఆ తర్వాత ఆమె రబ్బూని అని పిలిచినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఆమె జీవితంలో ఉన్న ఆ దుఃఖాన్ని దేవుడేం చేశాడు? సంతోషంగా మార్చాడు. హల్లెలూయా! అంత మాత్రమే కాదు. ఆ సంతోషాన్ని ఆమె నుంచి ఎవ్వరు ఎన్నటికీ తేలేనంతగా చేయడం ప్రారంభించాడు. ఎట్లా చెప్తారు బ్రదర్ ఈ మాట అంటే నిజంగా ప్రేమన వలన యేసు ప్రభు పునరుత్థానుడై నిజంగా ప్రత్యక్షమయ్యాడు సజీవంగా ఆమెకు. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత. అంటే ఇన్ని రోజులు ప్రజలంతా గేలి చేశారు గదా! అవమానించారు గదా! అయ్యో! నీ దేవుడు సజీవుడని వెంబడించావు గదా! ఈరోజు ఆ దేవుడు చనిపోయి ఉన్నాడు అన్న మాట ఎంతగా ఏడ్పించింటది. ఎంతగా కృంగదీసి ఉంటది ప్రేమల వల్ల. అయితే ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే ఆమె జీవితంలో పునరుత్థానుడైన యేసును చూచే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆమె జీవితంలో అనుగ్రహించడం. నిజంగా నాకనిపిస్తది. ఆమె సంతోషాన్ని ఎవరు కూడా ఆమె యొద్ద నుంచి తీయలేని పరిస్థితి ప్రేమైన వాళ్ళ. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే స్టిల్ ఈ రోజుటికి కూడా అమ్మ ఆ రోజు కలిగిన ఎక్స్‌పీరియన్స్ ఒకవేళ ఆమె పరలోకంలో ఆమెనడిగితే, అయ్యా! ఆ రోజు నా జీవితంలో ఎన్నడూ మరిచిపోని రోజు. ఆ సంతోషాన్ని నేను మాటల్లో వర్ణింపలేని రోజు. ఎందుకంటే పునరుత్థానుడైన యేసును ప్రప్రథమముగా చూచిన వ్యక్తిని నేనే. హల్లెలూయా! పునరుత్థానుడైన యేసుని నేను చూశాను. ఆయన నాతో మాట్లాడి ఉన్నాడు. ఇక ఏమి చెప్పితే ప్రేమైన వారలారా, ఏమి చెబితే ఆమె సంతోషం ఆమె దగ్గర నుంచి పోతది? హైలీ ఇంపాసిబుల్. హల్లెలూయా! దేవుడు ఎటువంటి సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు మన జీవితాల్లో అంటే ఎన్ని రోజులు కూడా ఏడ్చి, ఏడ్చి బాధపడుతున్నారు కదా! ఇక దేవుడిచ్చే సందేశం మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుంచి తీసివేయలేడు. హల్లెలూయా! దేవుడు కూడా అనుకున్నాడు ప్రేమ. ఇక చాలు అనుకున్నాడు. హల్లెలూయా! అందుకే ఆమె జీవితంలో అంత దుఃఖాన్ని దేవుడు అనుకున్నాడు. ఇంతగా మరియ ఏడుస్తూ ఉంది గదా!
ఆ మాటలు తలుచుకొని, లేకపోతే ఇక్కడ జరిగిన పరిస్థితులను చూచి నిజంగా కృంగిపోయి ఏమీ చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో నిజంగా నాకనిపిస్తది గెత్సేమనే తోటలో యేసు ప్రభు పట్టబడినది మొదలుకొని నిజంగా ఆ వార్త విన్నప్పటి నుంచి ఆమె గుండె ఎంతగా పగిలిపోయి ఉంటది ప్రేమల ఎంతగా ఏడ్చి ఉంటది. ఇక దేవుడు అనుకున్నాడు. ఏడ్చిన ఈ దినాలు ఇక చాలు. ఈ దుఃఖం సంతోషంగా మార్చడం కాదు. అయితే దేవుడు అంటున్నాడు, ఇక నీ సంతోషం ఎవరు నీ వద్ద నుండి తీసేయరు. అటువంటి సొల్యూషన్ నిజంగా మధ్యలేని మరియ జీవితంలో దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అదే దేవుడు ప్రేమల వల్ల ఏ దేవుడైతే తన పునరుత్థాన శక్తితో కనబడి ఆమె జీవితంలో ఉన్న బాధ, దుఃఖం అంతా తీసివేశాడు. అదే దేవుడు, అదే పునరుత్థానుడై సజీవుడైన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, బాధలో, దుఃఖముతో అనేకమైన మాటలు విని విసికి వేసారి కన్నీరు గారుస్తున్నావు. అయితే దేవుడిచ్చే వాగ్దానం, నీ సంతోషం ఎవడు నీ యొద్ద నుండి తీసివేయలేడు. హల్లెలూయా! అటువంటి గొప్ప కార్యాలు, అటువంటి ఇస్తే నిజంగా సంతోషం ఒకవేళ నాకు అనిపిస్తది. ఒక అద్భుతం జరిగితే, ఆ అద్భుతం కొద్ది రోజుల తర్వాత మరచిపోయే అవకాశం ఉంటది ప్రేమలో. అయితే దేవుడు ఎటువంటి కార్యం చేస్తున్నాడంటే, ఆ 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, ఇంకా కూడా ఆ పునరుత్థానుడైన దేవుని యొక్క శక్తిని ప్రకటించిన ప్రతిసారి మధ్యలేని మరియను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రప్రథముగా కనపడిన ఆమెను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా! ఎంతటి సంతోషం ప్రేమ, ఎంతటి ధన్యత దేవుడిచ్చాడు. అదే దేవుడు మనతో మాట్లాడుతాడు. అనేక దినాలుగా కన్నీరు గారుస్తున్నావా? అయితే పునరుత్థానుడైన తర్వాత దేవుడు చేసిన కార్యం వల్ల ఆమె జీవితంలో సంతోషం అనేది ఇక ఆమె జీవితంలో బయటికి పోలేదు ప్రేమలో. హల్లెలూయా! అటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడుగా దేవుడు తనను తాను మన జీవితాల్లో ప్రత్యక్షపరచుకొనబోతున్నాడు. హల్లెలూయా! అటువంటి అద్భుతాలను ఆ దేవుడు చేయబోతున్నాడు కదా! మామూలు అద్భుతాలు కాదు. అసాధారణమైన దేవుని కార్యం. హల్లెలూయా! మనుషులు కన్నీరు తుడచలేని పరిస్థితి. దేవదూతలు మాట్లాడితే ఆమెను ఆదరించలేని పరిస్థితి. అయితే ఒక్క యేసు ప్రభు ఆమె జీవితంలో ప్రత్యక్షమై అసాధారణమైన కార్యం చేసి ఆమె కన్నీటిని తుడిచివేయడమే కాదు ప్రేమల వల్ల ఎన్నటికీ ఆమె సంతోషం ఆమె దగ్గర నుంచి బయటికి పోలేని గొప్ప సంతోషాన్ని ఇచ్చిన దేవుడే మీ జీవితాల్లో, లేకపోతే మన జీవితాల్లో దేవుడు అట్టి గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా! మరొక సందర్భాన్ని కూడా ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమల వల్ల. లూకా సువార్త 24వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముకులై నిలిచిరి. ఇక్కడ చూస్తే ప్రేమల వలన బైబిల్ గ్రంథంలో రాయబడిన మరొక దేవుని కార్యాన్ని ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. యేసు ప్రభు చనిపోయాడు, నిజంగా సిలువ వేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి 3వ దినమందు లేచిన తర్వాత మధ్యలేని మధ్యకు కనబడడం ప్రారంభించాడు. అయితే కూడా ఇక్కడ చూస్తే ప్రేమల వలన ఈ అమాయి గ్రామస్తులు ఏ రీతిగా ఉన్నారంట, ఆయన గురించి మాట్లాడుతూ బైబిల్లో రాయబడిన మాట, వారు దుఃఖముఖులై ఉండిరి అన్న మాట ఇక్కడ కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమల వల్ల. అంటే వారి జీవితంలో ఒక బాధ, ఒక దుఃఖం ఉంది. ఎందుకంటే ఆ కింది వచనాలు మనం చదివితే అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏ రీతిగా ఉంటాయి అంటే ప్రేమల వల్లరా, నిజంగా ఈయన క్రియలోను వాక్యంలోని శక్తి గల ప్రవక్త అనుకున్నాం. ఈయనే బైబిల్లో రాయబడి ఉంటుంది. ఈయనే ఈ ఇశ్రాయేలులను విమోచించు వాడై ఉన్నాడు అని మేము అని అనుకున్నామని చెప్పడం ప్రారంభించారు ప్రేమ వాళ్ళు. అంటే నిజంగా ఏమైంది ఇక్కడ, వారి జీవితంలో వారు ఒక ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. ఈయన సర్వశక్తిమంతుడు దేవుడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు, ఈయన మహిమ కలిగిన దేవుడు, కాబట్టి ఈయన మమ్మల్ని విడిపించేది అని మేము అనుకుంటుండగా ఇప్పుడు ఏమైంది అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వారి విశ్వాస జీవితాన్ని, లేకపోతే వారు నమ్మిన వాటిని జరగకుండా ఏదో తెలియని ఒక కార్యం నిజంగా ప్రేమల వల్ల ఏ రీతిగా ఉంది అంటే వారు విశ్వాసంలో ఆ రీతిగా ముందుకు వెళ్తుండగా ఒక అలజడి ఏంటి,
యేసుప్రభు చనిపోవడం. ఆ తర్వాత ఓకే. ఈయన ఒకవేళ ప్రవక్తనేమో అనుకుంటున్నా. అయితే వీరికి ముందున్న విశ్వాసం ఏంటి? ఆయన విమోచకుడని. అయితే ఈ డైన్మాలో ఉంటుండగా తిరిగి ఒక వార్త. ఏమని అంటే యేసుప్రభు తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా! ఈ మాటలు అన్నిటిని వారి జీవితంలో కన్‌ఫ్యూజన్‌కి గురిచేసి, నిజంగా వారి విశ్వాస నావ ముందుకు సాగలేకుండా నిజంగా ఉంటుండగా, ఎంతగా అంటే ఏం చేయాలి ప్రభువా? అసలు ఎటు దిక్కు తోచని పరిస్థితి. ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, నిజంగా బైబిల్ రాయబడింటే వారు దుఃఖముఖులై ఉంటిరి. నిజంగా యేసుప్రభు వారి మధ్యకి వెళ్తుండగానే, వారు యేసుప్రభుతో వారు సంభాషిస్తుండగానే వారు మొత్తం చెప్పడం ప్రారంభించారు. అంటే ఎంత దుఃఖముఖులై ఉన్నారు అంటే, ఎవరైనా ప్రేమన వలన, ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా మన సమస్య ఉంటే అడిగితే చెప్పం. అయితే ఎప్పుడు చెప్పుతామంటే, మన బాధ చాలా పీక్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే ఆదరణకరమైన మాట కోసం మనం రెస్పాండ్ అయ్యి చెప్పడం ప్రారంభిస్తాం. ఇక్కడ కూడా యేసుప్రభు గారు చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు నాకనిపిస్తది. ఏం జేస్తాడు యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత? లేకపోతే మనకు దేవుడిచ్చాడు గదా! మీ సంతోషం ఎవడు మీ యొద్ద నుంచి తీసివేయలేడు. హల్లెలూయా! దేవుడేం జేశాడు? ఇంత కన్‌ఫ్యూజన్‌లో వారి విశ్వాసన ముందుకు సాగలేకపోతుండగా, ఎటూ తోచక వారి ఆత్మీయ జీవితం ఒకవేళ నాకనిపిస్తది. ఎటూ తోచక ఉంటే దేవుడు ఏం జేశాడు? వారి దగ్గరికి వెళ్లి ప్రేమల వల్ల వాళ్ళతో మాట్లాడ్డాడు. ఆ తర్వాత మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిద్దాం. అదే లూకా సువార్త 24 అధ్యాయం 31 వచనాలు చదువుకుందాం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. హల్లెలూయా! నిజంగా ప్రేమల వలన వారి జీవితంలో ఏముంది అంటే, మా విశ్వాస నావ ఇక ముందుకు వెళ్తదా? ఎందుకంటే విన్న మాట, జరిగిన సిట్యుయేషన్స్ ఎటూ దిక్కు తేల్చని స్థితిలో ఉంటుండగా, ఆ పరిస్థితుల్లో దుఃఖముఖులై ఉంటుండగా, ఏం జరిగింది అంటే, దేవుడు అనుకున్నాడు. ఎటువంటి మరి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు గుండా ఉండడం దేవుని చిత్తం కాదు. రెండవది వారు దుఃఖముఖులై ఉన్నారట. ఎవరి కోసం? దేవుని కోసం. అంతే కదా ప్రేమైన వాళ్ళారా? ఈ రీతిగా ఉంటుండగా దేవుడు ఏం చేశాడు? వారి దగ్గరికి వచ్చి వారితో నడిచాడు. తర్వాత వారితో కలిసి ప్రేమైన వాళ్ళ రొట్టెను విరిచి వారికి ఇవ్వడం ప్రారంభించాడట. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి అన్న మాట కనబడుతూ ఉంటది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! అంటే ఎటువంటి సంతోషాన్ని దేవుడు వాళ్ళకిచ్చాడు. బైబిలే రాయబడింటది. చీకటైతా ఉంది కాబట్టి మాతో కూడా రా అని వారు ఆ అమ్మాయి గ్రామానికి పిలుచుకుపోయారు ప్రేమ. యేసుప్రభు. అంతే కదా! బైబిల్‌లో ముందు మాటలు కనపడతాయి ఆ రీతిగా. అయితే ఇప్పుడు వారు వచ్చేటప్పుడేమో దుఃఖముఖులుగా ఉన్నారు. ఇప్పుడేమో చీకటి పడుతుంది మనం పోకూడదు అన్నట్లుగా మరి యేసుప్రభుని ఆహ్వానించారు. ఎప్పుడైతే యేసుప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడో బైబిల్‌లో రాయబడి ఉంటది. వారు వెంటనే యెరూషలేముకి వెళ్లారు. హల్లెలూయా! హల్లెలూయా! అంటే ఎటువంటి అసలు ఏమి పరిస్థితి ఆ ఆనందంలో ఇది నైట్ కదా! మనం రేపొద్దున వెళ్దాం కాదు ప్రేమలో. ఆ రాత్రి యెరూషలేముకి వెళ్లి శిష్యుల దగ్గరికి వెళ్ళినట్టుగా మనం బైబిల్‌లో చూడం. అంటే ఎటువంటి జీవితాన్ని నిజంగా వారికిచ్చిన సంతోషం, దేవుడు చేసిన కార్యం. అయ్యా! నా పడవ విశ్వాస జీవితంలో నేను ముందుకు వెళ్తానా లేదా? ఎందుకంటే ఇన్ని లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్స్‌లోనే ఉన్నానంటే. ఎటు తిక్కుతోగాక దుఃఖముఖులై ఉంటే దేవుడు వారికి ప్రత్యక్షమై ఎవ్వరు ఎన్నడూ చేయని గొప్ప కార్యం చేయడం. హల్లెలూయా! ఆ తర్వాత ఎన్నడైనా వారు బాధపడి ఉంటారా? ఎంత సంతోషించుంటారు. ఎంత సంతోషించుంటారో ప్రేమైనవారు. ఎందుకు సంతోషించుంటారు? పునరుత్థానుడైన యేసుని మేము కళ్ళారా చూచాం. ఆయనతో మేము కలిసి ప్రయాణం చేసాం. ఆయన కలిసి మా గృహంలోకి వచ్చాడు. ఆయన మాతో కూర్చున్నాడు. నిజంగా నాకనిపిస్తది. ముందు వారి జీవితంలో యేసుప్రభు సజీవుడుగా లేకపోతే ఈ లోకంలో సంచరించిన 3.5 సంవత్సరములు ఒకవేళ యేసుప్రభుతో కలిసి వారు భోంచేసి ఉన్నాడో లేదో నాకు తెలీదు. పునరుత్థానుడైన యేసుతో వారు ఉండడం ప్రారంభించారు. హల్లెలూయా! ఎంతటి కృప!
ఎంతటి ఆధిక్యత మాటలో చెప్పలేదు. అందుకే ప్రేమైన వాళ్ళ వారి సంతోషం ఏ రీతిగా మారింది, నైటే యెరూషలేముకి వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! అంటే దేవుడు ఎప్పటికీ కూడా వారి జీవితంలో నిలిచిపోయే సంతోషాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. నిలిచిపోయే సంతోషం ఎవ్వరూ తీసివేయరు. హల్లెలూయా! చివరిగా ఒక భాగం చూసి మనం ఈరోజు వాక్యాన్ని ముగిద్దాం ప్రేమినవారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. హల్లెలూయా! ఇక్కడ చూస్తే ఎన్ని రోజులు దేవునితో నడిచిన వారు అయోమయమైన పరిస్థితి ఉంటుండగా దేవుడు వారి మధ్యకు ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగుగాక. ఎటు వెళ్తుంది ప్రభువా మా జీవితం? ఎన్ని రోజులు ఎంతో బాగున్నాం. ఇప్పుడు భయపడే స్థితిలోకి వచ్చాం. ఇదే ప్రాంతంలో నిజంగా హోసన్నా జయం అంటుండగా మేము వెళ్ళామే. ఇప్పుడు ఇదే ప్రాంతంలో, ఇదే యెరూషలేములో దంకోవాల్సిన పరిస్థితి అప్పుడు. ఎంత కుమిలిపోయింటారో ప్రభు. దేవుడు ఏం చేశాడు? తనను తాను ప్రత్యక్షపరచు. తద్వారా ఏమైంది? వారి జీవితంలో ప్రేమ తర్వాత బాధ, దుఃఖం అనేది లేకుండా పోవడం. హల్లెలూయా! అదే పునరుత్థానుడైన దేవుడు, అదే పునరుత్థాన శక్తిమంతుడైన దేవుడు మనతో చెప్తున్నమాట. మీ దుఃఖము ఏం చేస్తాడంట? మీ సంతోషం ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. అటువంటి సంతోషాన్ని దేవుడు ఇవ్వాలని ఎప్పుడు ఆ మాట చెప్పాడు దేవుడు అంటే, దేవుడు వారికి చెప్తున్నాడు ఏమని అంటే, అయ్యా నేను కొద్ది రోజుల ముందు మీకు ఉంటాను, ఆ తర్వాత నేనున్నాను. అప్పుడు మీరు దుఃఖపడి ఏడుస్తారు. ఆ తర్వాత నేను ప్రత్యక్షమై ఏం చేస్తాను? మీ ఇద్దరి నుంచి మీ సంతోషాన్ని ఎవ్వడు తీసి. హల్లెలూయా! అదే దేవుడు, పునరుత్థానుడైన దేవుడు మనతో చెప్తున్న మాట, మీ సంతోషం ఎవడు మీ యొద్ద నుంచి తీసివేయడు. ఇట్టి గొప్ప కార్యం ప్రభు జరిగించబోతుండగా నిజంగా నాకు అనిపిస్తుంది. ఎంతటి ఆశ్చర్యం, ఎంతటి ఆశ్చర్యం, ఎంతటి ధన్యత మాటల్లో చెప్పలేనంతగా ఒక్కసారిగా నిజంగా నాకు అనిపిస్తుంది. మామూలుగా నరరూపిగా ఉన్న యేసు ప్రభువును చూశారు. పునరుత్థానుడైన యేసు ప్రభువును కూడా చూడు. ఆ బలాన్ని కూడా చూడు. హల్లెలూయా! అట్టి కృప దేవుడు మనకు కూడా ఇవ్వాలనుకోవచ్చు. దేవుడు అట్టి కృప మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అట్టి అద్భుతాలు మనం పొందుకుందాం. తద్వారా దేవుడు బలమైన సంతోషంతో ఎవరూ తీయలేని సంతోషం దేవుడు మనల్ని నింపును గాక. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన నా జీవాధిపతి, ఈ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. మీరు సెలవిచ్చిన మాట, పునరుత్థానపు ముందు జరిగిన అద్భుతాల కంటే పునరుత్థాన తర్వాత జరిగిన అద్భుతాలు గొప్పవిని సెలవిచ్చిన దేవుడు ప్రభా. అదే దేవుడిగా మిమ్మల్ని మీరు మా జీవితంలో ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడుతుండగా స్తోత్రం, 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 స్తోత్రం నాయన. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు యుగ యుగములు నీకు మాత్రమే. ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థనలో ఏకీపిస్తున్నారు, వారందరి జీవితాల్లో ఎయిటీ అద్భుతాలు జరిగించండి. ఎయిటీ బలమైన అద్భుతాలు జరిగించండి. ఎయిటీ బలమైన అద్భుతాలు మీరే జరిగించి మీరు మహిమ పొందమని కీర్తనీయమైన మా దేవానికి స్తోత్రం, స్తోత్రం, సంపూర్ణమైన నీ కార్యం జరిగించండి. ఎన్ని రోజులు అవమానం, దుఃఖం, వేదన అయ్యా, ఇక ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతామన్నది దయతో దర్శించండి, దయతో దర్శించండి, దయతో దర్శించండి, దయతో దర్శించండి. నీ బలమైన కార్యాలు జరిగించండి. బిడ్డల జీవితంలో ఇక అన్నడు దుఃఖం అనేది లేకుండా సాగించండి. మీరే మహిమ పొందమని సమస్తమయమని మ్యారేజ్, లైఫ్మెంట్, జాబ్స్ అయ్యా ప్రతిదీ యేసునామములో అనుగ్రహించబడునుగాక. యేసునామములో దయతో మీరేమో ప్రార్థన అంగీకరించి మహిమ కలిగిన నీ కార్యములు జరిగించండి నాయన. ఎంతమంది లాంగ్ పెండింగ్ అవన్నీ తొలగిపోవాలి. ఇది సంతోషం ఇంకా ఎవ్వరు దొంగలించడానికి అటువంటి బలమైన వ్యక్తులుగా తయారు చేసి మీరే మహిమ పొందమని ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను
అయ్యా షేర్ చేయడం ద్వారా, పరిచయంలో పాల్గొనడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ఆర్థికంగా బలపడ ప్రతి బిడ్డను దీవించి రావాల్సిన మేలు ఆశీర్వాదాలతో మీరే నింపండి. అనేకులకు ఆశీర్వాదం మహిమ మీరే పొందు అభిషేకించండి. అనేకులకు దేవుడు చూస్తుండగానే దేవుడు వీరితో మాట్లాడు, చూస్తుండగానే దేవుడు ఎవరికి ప్రత్యక్షం గొప్ప అద్భుతాలు దుఃఖం నీటి కొట్టివేయబడాలి. నీ బలమైన కాలం జరిగి పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి బలముగా సమస్తమేమో నీకు చెల్లిస్తాం. యేసునామమున అడుగుతున్నాము తండ్రి.